క్యాన్సిల్ చేసి ఎక్కడి వారు అక్కడిని పంపించేసారు వాళ్ళ ఇంటికి. అదే మెడిసిటీ రాజు వాళ్ళ టీం అంతా కూడా చక్కగా ఏది ఏమైనా సరే కొద్దిగా బడ్జెట్ కొద్దిగా పెరిగినప్పటికీ కూడా దాని తగ్గట్టు ఇంకెక్కువనే అయ్యిందొచ్చు వారికి. కానీ మాకైతే ఈ టూర్ని పూర్తిగా సంపూర్ణంగా సక్సెస్ అయ్యింది. అక్కడ నుండి మళ్ళీ మేమేంటంటే కఠ్మండు నుంచి వెళ్ళి మళ్ళీ నేపాల్గంజ్లో కూడా మంచి హోటల్లో పెట్టిండు. కఠ్మండులో కూడా క్రిస్టల్ పశుపతినాథ్ హోటల్లో మంచి హోటల్లో అకామిడేషన్ కలిగించిండు. భోజన సౌకర్యం బాగుంది. నేపాల్గంజ్లో కూడా అలానే ఇచ్చాడు. ఆ తర్వాత నేపాల్గంజ్ నుంచి సిమ్కోట్ కు తీసుకొచ్చిండు చార్టర్డ్ ఫ్లైట్ లో. అక్కడ నుండి రిస్కీ అయినా సరే ఈ యాత్ర అందరి సంకల్పం, మా యొక్క యాత్ర మా టోటల్ యాత్రికులు మేము ఎంతమంది అయితే ఉన్నామో గ్రూప్ అందరిలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. శివయ్యని దర్శించాలా, మానస సరోవరంని దర్శించాలా అనే ఒక పాజిటివ్ ఎనర్జీ మా అందరినీ కూడా సక్సెస్ చేసింది ఈ యాత్ర మొత్తం కూడా. మా యాత్రలో ఒక బెంగళూరు నుంచి వెళ్ళి శంకర్ అని వచ్చాడు. పూర్తిగా నడుచుకుంటా యాత్రని చేశాడు శంకర్. చాలా ఆ మానస సరోవర కైలాస్ ఏదైతే ఉందో కైలాస పర్వతము, ఆ పర్వతానికి దగ్గరికి కూడా ఫస్ట్ శంకర్ వెళ్ళిండు. దాని వెనక శంకర్ని చూస్తూ శంకర్ ఉన్నాడన్న ధైర్యంతో నేను కూడా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాను. అది కూడా శివయ్య ఆ శక్తిని మాకు ప్రసాదించింది కాబట్టి అక్కడ దాకా వెళ్ళాము. థ్యాంక్స్ రాజు, చాలా థ్యాంక్స్. మంచి అకామిడేషన్. ఇట్లాంటి జాగాలో ఈ హోటల్స్ లో మనం తినలేము. ఈ చైనీస్ హోటళ్లలో అంతా నాన్ వెజ్ ఉంటుంది. అయినా సరే రాజు తన నీట్ గా మాకు అయినంత పూర్తికి మంచి భోజనం సౌకర్యం కలిగించిండు. థ్యాంక్స్ టు మెడిసిటీ రాజు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్. థ్యాంక్ యూ సార్. అందరూ వెళ్ళండి మళ్ళీ.